ఒక్కసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కడుపు కోత తల్లిది కాబట్టి 9 మాసాలు పెంచి 20 ఏళ్ళు పెంచి చదివించి తను ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి అనేక కలలు కన్నా తల్లితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాడికి ఎలాంటి శిక్ష పడాలి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే వాడికి ఎలాంటి శిక్ష పడాలి? అమ్మ, ఉరి శిక్షనే పడాలమ్మా, ఉరి శిక్షనే పడాలి, గంతే చాలు. ఉరి శిక్ష పడితే నేను యథార్థంగా ఉంటామ్మా. వానికి ఉరి శిక్ష అంటే పోలీసులు ఏమని చెప్పారు? పోలీసులు రాత్రి 2 గంటలకు వచ్చిరమ్మా. ఇంటికి వచ్చి ఫోన్ చేశానంట, లేపలేమంట. వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రి పోలీస్ టౌన్కు చంపిన మా అందరికి తెలుసుగా మేడము. తల్లిదండ్రి పోయికుంటే పోలీస్ టౌన్కి ఇచ్చుకుంటూ పోయినరు, బిడ్డతానికి జరపోయినరు. బిడ్డ అద్దెకి రబ్బు మమ్మీ మీ పని చేపిస్తా అన్నదో నాడు. మస్తు మంది ఉన్నారు మేర మీ ఊళ్ళు, ఈయన కానీ చెప్పరు. ఎందుకంటే నేను కళ్ళు తాగా, నాకు రోగం ఉంది. జత కట్టుకొని కళ్ళు తాగితే నా మాట మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ అమ్మ తాగుతుంది ఏడంటే ఆడ అన్నీ. ఇక ఎవరన్నా ఒక కళ్ళు సీస ఓపిస్తా అంటే ఆనెంబడే పోతుంది మేడము. అసొంటిది అది, అసొంటి ఆడిది ఊళ్ళో కూడా. నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది మేడము. వస్తే నా మొగుడు ఆటో నడిపిస్తాడు. ఎవరికన్నా తలిగిచ్చి వచ్చిండేమో అని నువ్వు వెంటకుండు, నేను తీస్తా అని ఈ తలుపు తీసుకొని వచ్చి నిలబడ్డా. ఇద్దరు కనిపించిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రే, ఇక రాని తోలుకపోయినా. ఏమైంది సార్ అంటే, మేడిపల్లిలో మీ అమ్మాయి ఉంటుంది అంటే ఉంటుంది అంటానంటే, నేనేమనుకుంటున్నా పోలీస్ టౌన్లో గిట్ట పోయి కూర్చున్నదేమో, కొట్టిండేమనుకుంటున్నా మేడం. ఇట్లా ఇంత దారుణంగా చంపిండు అనుకుంటలే, ఇంత మురుకుడు అనుకుంటలేనాడు. ఇట్లా అమ్మ మీ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది, మీరు పోలీస్ టౌన్కు రావాలమ్మన్నాడు. వాళ్ళకేం జవాబు ఏకుట్ట మొత్తుకున్నాం మేడం. మేము ఏం జవాబిత్తాం తెలుసు చెప్పు. తల్లి పొద్దుముఖంగా ఉన్నది, కారు తీసుకొని తెల్లం దాకానే పోయిండ్రిగా. కొడుకుని పిలిపించుకున్న చిన్న కొడుకు కూడా గంజాయి దాగుడు, నా బిడ్డ ఫోటోలు దేశం అంతా పెట్టిండు పెళ్లి చేసినాక. అమ్మాయి అన్నయ్య వదినమ్మ అంటానని గిట్లే పిల్లలు తెచ్చి నాకు చూపించారు. అందులో మేడం ఫోటోవు ఎంతమంది చేసుకొచ్చారు, మళ్ళీ నాకేం తెలియదు, వాళ్ళే పోయినరు అంటున్నది. ఇంట్లో గెలుచుకొని కాళ్ళేళ్ళు మొక్కింది, బంగారం పెడుతున్నది. వాళ్ళ అక్క అద్దెకి రబ్బు మమ్మీ మీ పని చేపిస్తున్నది. అద్దెకి రబ్బు మమ్మితే ఇప్పుడు ఒక పోలీసులు వచ్చి మీ కూతురు ఇలా ఉరేసుకుందన్నప్పుడు నమ్మారా? నమ్మినాం మేడము. ఆడు చంపుతాడని మాకు తెలుసు. నేను అన్న ముందే ఆడు చంపుతాడు, వాడు మంచిగా పుట్టలేడు, వాడు నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేడు. ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు అయితే ఫస్ట్ కడుపుతున్నప్పుడే ఉంచుతుండే. వద్దనంగా పోయింది. వీడు చంపిండో ఏం చేసిండు, ఇట్లా కడుపుతో ఉన్నది. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఇష్టపూర్వంగా చేసుకోలేరు. నిన్ను మామలను గోస చూద్దాం అనుకున్నారు, మమ్మల్ని నరకం చూపిద్దాం అనుకుర్రు అని అన్న మేడము. అమానం దోలకపోయిండు, నా బిడ్డనికి ఇంత అవతారం చేసిండు. నన్ను ఏం చేస్తావో, నా మగని ఏం చేస్తావో. నా కొడుకు ఇంత చిన్నగుండు మేడము, నడుమ నెరిగిపోతే నడపనీకే చేత కాదమ్మా. నా నాయనా సాతి ఏమి చెప్పుదు బిడ్డ చిన్నలకు శాతగాక దోల్నా మేడం అందునా. వాని కొంపలారేని గంపగొట్ట బిడ్డ, మంచిగుంటావేమో ఎన్నడన్నా వస్తావేమనుకున్నలేగా. ఒకవైపు నుంచి చూస్తుంటే మహేందర్ రెడ్డి అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా తప్పుదారి పట్టించేలా చేసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే తను చంపే ముందు తనే చనిపోయింది, ఉరేసుకుంది అన్నట్టుగా కూడా ఒకసారి వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళ చెల్లెకి స్వాతికి కూడా ఫోన్ చేసి, స్వాతి వాళ్ళ చెల్లె ఎవరైతే ఉందో శ్వేత, తనకి కూడా ఫోన్ చేసి ఇలా మెసేజ్ చేయడం. ఇక్కడ చూడొచ్చు, బంగారం అని చెప్పి కూడా తన అక్క పేరు బంగారం అని కూడా ఫీడ్ చేసుకున్నట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సాటర్డే 1 గంటకి 1:43 హాయ్ అని మెసేజ్ చేసింది. కానీ తన చెల్లి మాత్రం మా అక్కనా లేకపోతే మా బావనా అని చెప్పి మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. మా మెసేజ్ మీ అని అనిపెట్టారు. తర్వాత శ్వేత రిప్లై తిన్నారా అన్నప్పుడు శ్వేతకి అర్థమైంది, అంటే తన అక్క కాదు, ఎందుకంటే మా అక్క నన్ను అమ్మ అని పిలిచేది కాబట్టి తనా కాదా అని చెప్పి తనకు రిప్లై ఇవ్వలేదు. ఒకవేళ రిప్లై ఇచ్చుంటే కనుక మీ అక్క ఇలా తినట్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటూ కూడా, అంటే చంపేసి ఆ బాడీ పార్ట్స్ని మాయం చేసేసి అదొక కుట్రగా, అంటే ఎటో వెళ్ళిపోయింది నాకేం తెలీదు, గురుమూర్తి లాగానే చేయాలనుకున్నా. మరి ఆ కేసు అంతా చూసి అదంతా చూసి ఇలా చేశాడా లేకపోతే ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. కానీ తన చెల్లి కూడా చెప్తుంది మనకి, ఉరేసుకోవడానికి ముందుగానే తాడు తీసుకొని రావడం, నేను కూడా చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోయిన వెంటనే నేను కూడా చనిపోతాను అంటూ కూడా అనేక విధాలుగా చెప్పాడు అనేది కూడా తను చెప్పడం జరిగింది.